తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాకే ఒక రోజు అంతా హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఎందుకంటే అంత కష్టపడితే బలగం ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. ఆ కష్టం వెనక ఎన్ని సంవత్సరాల కృషి దాగి ఉంది, ఎంత లైఫ్ సాక్రిఫైస్ ఉందో తెలియని వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఇంత సక్సెస్ అయినా కానీ మిమ్మల్ని సక్సెస్ మీట్లలో చాలా మాట్లాడారు, ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చారు. బట్ ఈరోజు ఎక్కడ మాట్లాడతారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే మీకు ఒక ఫోటో చూస్తే మాటలు వచ్చేస్తాయని ఒక ఫోటో డిస్ప్లే చేపిస్తాను. ఎలాంటి వాళ్ళ సినిమాకి వెళ్తున్నారో ఒకసారి అలా చూడండి. ఇదే బలగం విజయం. నిజం బలగం అంటే సీరియస్లీ బ్రదర్, నిజంగా ఈ క్రెడిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఒక 20-30 సంవత్సరాల నుంచి సినిమా థియేటర్కి వెళ్ళని వాళ్ళు కూడా, సో వీళ్ళందరూ సినిమాకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? అవును, వాళ్ళందరూ సినిమాకి ఈ మనం ఏం చూస్తాం లేదు అనడమే. అలాంటి వాళ్ళని కూడా థియేటర్ ఇలాంటి మాకు చాలా వచ్చినాయి. యాక్చువల్గా మొన్న ఒక గ్రామం నుంచి 2 బస్సులు వచ్చారు. ఓకే. అండ్ యూత్ ఏం చేస్తున్నారంటే సినిమా చూసి వాళ్ళ నానమ్మల్ని, తాతయ్యల్ని, ఫ్యామిలీ కాదు వాళ్ళ ఖాందాన్ మొత్తం, అంటే ఇప్పుడు కజిన్స్, మేనత్తలు 20-30 మంది కలిపి వెళ్ళి ఫోటోలు పెట్టడం. నాకు మొన్న ఒక ఏరియా నుంచి కాల్ వచ్చింది. వాళ్ళది ఒక పల్లెటూరు అంట. ఆల్మోస్ట్ ఒక 1000-1500 మంది ఉంటారంట. అంటే ఎప్పుడు సినిమాకి వెళ్ళిన వాళ్ళు టీవీయే చూస్తారు, ఇంకా సినిమాకి వెళ్ళరు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 50 నుంచి ఒక 1000-1500 మంది ఉన్నారు. మా రచ్చబండ దగ్గర షో చేసుకుంటాం మేము, మీరు ఏమైనా అరేంజ్ చేయగలరా అని. సో ఇప్పుడున్న క్యూబ్ సిస్టమ్కి మనకు అది వర్కౌట్ అవ్వదు యాక్చువల్గా. అయినా ట్రై చేస్తున్నాం. నేను రాజుగారితో మాట్లాడా. సో అలాంటి స్పందన వస్తుంది. 20-30 సంవత్సరాల తర్వాత సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళి ఆ స్క్రీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్లో చూస్తున్నారు సినిమా. అంటే ఎంజాయ్ ఏడవడానికి వెళ్తున్నారు బేసిక్గా. సో దాన్ని ఏమంటారు, హ్యాపీ టియర్స్ అంటారు. ఏడవకుండా బయటకు వచ్చిన ఎవరు లేడు. అదొకటి ఎవ్రీ ఐ థింక్ 10 షోస్ ఉంటే 10 షోస్లో స్టాండింగ్ అవేషన్ వస్తుంది. క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ కొడుతున్నారు. అంటే ఒక కమర్షియల్ సినిమాలో క్లైమాక్స్లో హీరో విలన్ మీద విజయం సాధించినప్పుడు ఆడియన్కి ఒక తెలియకుండా మనమే విజయం సాధించిన ఒక ఫీల్ వస్తుంది. ఓకే. సో ఈరోజు థియేటర్స్లో ఆ క్లైమాక్స్లో ఏదైతే ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో దానికి చప్పట్లు కొడుతున్నారు. సో అది హ్యాపీ. నేను మొన్న మల్లికార్జున శ్రీరాములకి వెళ్ళాం నేను సండే. ఓకే. నాకు లిటరల్గా నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి. అసలు యాక్చువల్గా నేను తట్టుకోలేకపోయాను. అంటే యాక్టర్గా ఎప్పటి నుంచో ఒక సూపర్ హిట్ సినిమాలో చేస్తే అంతమంది క్రౌడ్లో సెకండ్ వీక్ కూడా అంత క్రౌడ్లో విజిల్స్ కొడుతుంటే ఒక మజా వస్తుంది. సో నాకు కొంచెం అది నేను దాన్ని అనుభవించలేకపోయా. అంటే బ్లాక్ బాస్టర్ సినిమాలు చేశాను కానీ చిన్న వేషం. సో అదొక లోటు ఉండిపోయేది నాకు. సో మొన్న వెళ్తే ఆ మల్లికార్జున తెలుసు కదా, పెద్ద థియేటర్, అది ఒక 1000 మంది ఉంటారు. ఆ 1000 మందిని అలా చూస్తుంటే, ఆ 1000 మంది అలా విజిల్స్, హాల్ కొన్ని కామెడీకి ఎంజాయ్ చేస్తుంటే, ఏదైతే క్లైమాక్స్ లాస్ట్ ఒక 30 మినిట్స్ ఎపిసోడ్, ఆ 1000 మంది అలా పిన్ డ్రాప్ సైలెన్స్గా నేను ఒక చాటుకుంటూ చూస్తున్నా. బేసిక్గా ఇలా చూస్తే ఎక్కడ పడితే అక్కడ అలా కొంగులు తుడుచుకుంటానే ఉంటున్నారు. ఈవెన్ బాయ్స్ 25-30 ఇయర్స్ ఓల్డ్ కూడా. పెద్ద ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్ లాంటి పాస్ట్ సిటీలో కూడా థియేటర్స్ నిండిపోయి ఏడుస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ రియలైజ్ అయ్యి ఏడుస్తున్నారు. ఏదైతే క్లైమాక్స్ సీక్వెన్స్ ఎండ్ పార్ట్ అప్పుడు తెలియకుండా విజిల్స్ కొడుతున్నారు, తెలియకుండా చప్పట్లు కొడుతున్నారు. నాకు అదంతా చూసి మొన్న నాకు ఏడుపు వచ్చేసింది. నేను పరిగెత్తుకెళ్ళి బండిలో కూర్చున్నా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తారని. వాళ్ళే కాదు, ఇంకొక వీడియో చూపించినా మీరు నిజంగా షాక్ అవుతారు. ఎందుకంటే థియేటర్లో నేను దగ్గర 8 ఇయర్స్ నుంచి చేస్తున్నా జాబ్ది. బస్సులో టికెట్స్ ఇస్తున్నాను. మా దగ్గరకు వచ్చి కస్టమర్స్ ఏమంటున్నారంటే 25 ఇయర్స్ నుంచి సినిమా థియేటర్ రాని వాళ్ళు మీరు చేయబట్టి సినిమా థియేటర్ వచ్చి సినిమా చూస్తుంటే మాకు ఇట్లా రూమాలు వేస్తున్నాయి అన్న. నిజంగా థ్యాంక్ యూ అన్న. లాక్డౌన్ తర్వాత థియేటర్స్ అనేది పడిపోయినాయి అన్న. కానీ మీ వల్ల 25 ఇయర్స్ చూడండి వాళ్ళు కూడా ఇప్పుడు థియేటర్కి వచ్చి చూస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. మీ వల్ల మేము 4 పూటలు తింటున్నాం వల్ల శాలరీస్ కూడా ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నాయి. ఈ థియేటర్ కానీ కాదు, ప్రతి థియేటర్లో నడిచే థియేటర్లో చాలా కలెక్షన్స్ వస్తున్నాయి. చాలా దిల్రాజ్ గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఇలాంటి సినిమాలు చాలా తీయాలి. చూడండి పెద్ద మనిషి ఎప్పుడు వచ్చి లైన్లో నిల్చున్నారండి. ప్రతి షో చాలా అందరు పెద్దవాళ్ళు వచ్చి చూసి
వాళ్ళ ఫీలింగ్స్ చెప్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అన్న మా థియేటర్ స్టాఫ్ కి. చాలా చాలా థ్యాంక్ యూ అన్న. సో టికెట్స్ ఇచ్చే ఆయన. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా. చాలా చాలా హ్యాపీ అబ్వియస్లీ కదా బ్రదర్. మనం ఒక 5 years నుంచి అన్నీ వదులుకొని ఒక పిచ్చిగా పనిచేసాం. అది అవేగా ఇక సాక్రిఫైజేషన్లు కామన్, అది నా పర్సనల్, అది ఎవరు ఫోర్స్ చేసింది కాదు. బట్ దానికి ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చినప్పుడు ఫెంటాస్టిక్. అది నేను ఎట్లా తీసుకోవాలో నాకే తెలియట్లేదు. సో థియేటర్లో అంతమంది ఏడ్చారు కదా, అందరూ మీరు ఎన్నిసార్లు ఏడ్చుంటారు అసలుకి నాన్ స్టాప్? అంటే కొంతమంది చెప్పారు మీ ఫ్రెండ్స్. సో అంటే మేము ఎడిటింగ్లో చూస్తున్నప్పుడే, డబుల్ పాజిటివ్ చూస్తున్నప్పుడు, అంటే మనం కట్ చేసుకున్న తర్వాత ఆర్ఆర్ మిక్సింగ్ లేనప్పుడే చూసుకున్నప్పుడు ప్రతిసారి ఏడుపు వచ్చేది. కొన్ని సీన్లు తెలియకుండా తప్పని తగిలేది. అంటే నా సినిమా నాకు రాసినప్పటి నుంచి, తీసినప్పటి నుంచి, ఎడిట్ వర్షను, సీజీలు అప్పుడు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు కానీ చూసిన ప్రతిసారి ఆ ఇంపాక్ట్ పోలే. అంతేందుకు మేము 8 రీల్ రాజుగారు మిక్సింగ్ వర్షన్ 8 రీల్ ఆర్ఆర్ అయిపోయిన తర్వాత రాజుగారు వచ్చి చూసి, ఇది ఎన్నిసార్లు చూసినా ఏడుపు వస్తుంది, ఇది అనుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. రాజుగారు ఒక 20-30 సార్లు చూసుంటారు. సో అది అట్లా హాంట్ చేస్తుంది అనమాట. అదేంటే డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ కాదు, అది డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్ కాదు, అది ప్రతి ఇంట్లో వాళ్ళు ఓన్ చేసుకునే ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే సినిమాలో చూస్తున్నప్పుడు సినిమా జరిగినట్టు కాకుండా ఆ క్యారెక్టర్లని మనం కనెక్ట్ చేసుకుని దాంట్లో మనం ఫీల్ అవుతాం. సో అందువల్ల ఇంత ఎమోషన్ కనెక్ట్ అవుతుంది మెయిన్ అది. గ్రేట్. సో ఈగాతో రాజమౌళి గారు కుమ్మేశారు, సో కాకితో మీరు ఆ థాట్ చాలా రేర్గా వస్తుంది. గ్రేట్. అది ఎవరిని ఇన్స్పైర్గా తీసుకున్నారు? లేదు, యాక్చువల్గా ఇప్పుడు మా ఫాదర్ చనిపోయినప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూశాను. మాది పెద్ద ఖాందాన్ బేసిక్గా. నేను చాలామంది చెప్తాను, నేను మా ఇంట్లో 9 మంది, నేను 9వ వాడిని మా అమ్మకి. ఓకే. సో నాకు పెద్దనాన్నలు 6, మేనత్తలు 3, ఇటు అమ్మ సైడు మామయ్యలు 3, 4 మామయ్యలు, పెద్దమ్మలు 3. సో పెద్ద అందరికి, ఇప్పుడు మా అమ్మకు మేము 9 మంది, మా పెద్దనాన్నలు ప్రతి ఒక్కరికి మినిమం 6 నుంచి 7, 8. 9 మంది మీరు? నేను 9వ వాడిని మా అమ్మకి, నంబర్ 9 నేను. సో మా పెద్దనాన్నల ఫ్యామిలీ కూడా అంతే, ఆల్మోస్ట్ 6 to 8. సో బేసిక్గా మా కజిన్సే ఆల్మోస్ట్ ఒక 100 మంది ఉంటారు. అంటే పెద్దమ్మల పిల్లలు, వాళ్ళ పిల్లలు, మామయ్యల పిల్లలు, వీళ్ళు ఒక 100 మంది ఉంటారు. సో ఏ పండుగ జరిగినా కూడా ఒక 100 మంది వస్తారు. సో అప్పుడు మా ఫాదర్ జరిగినప్పుడు చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ నా మైండ్లో లాక్ అయిపోయినాయి అనమాట. సో ఆఫ్టర్ దట్ లాస్ట్ 5 years బ్యాక్, ఐ థింక్ 2016-17 టైంలో మా పెద్దమ్మ చనిపోయింది. 94-95 years ఉంటుంది మా పెద్దమ్మ. మా పెద్దనాన్న చనిపోయాడు ముందు, 96 years ఉంటాయి. ఆయన చనిపోయిన ఎగ్జాక్ట్లీ 10 days మా పెద్దమ్మ చనిపోయింది. సో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి, ఎస్ ఇదే మనం చేయాలి, ఇది చేస్తేనే వర్కౌట్ అవుతుంది అని స్ట్రాంగ్గా నమ్మెళ్ళా. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్లో కొంత స్టోరీ ఇది. ఆల్మోస్ట్ ఒక 30-40% నా లైఫ్లో చూసింది మా ఊర్లో చూసింది. ఓకే. నేను అండ్ ఈ కథ రాసుకుంటప్పుడు నేను అనుదీప్ ఆల్మోస్ట్ ఒక 10-20 ఊర్లు తిరిగాం, రెక్కీ చేసాం. అంటే ఇప్పుడు నేను చూసి ఒక కథలా అనుకున్నప్పుడు ఇది నా జీవితంలో జరిగిందా, యాక్సెప్టబుల్గా ఉంటుందా లేదా, అందరి జీవితాల్లో జరిగి ఉంటుందా లేదా నా జీవితంలోనే జరిగిందా అని రెక్కీ చేయడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేశారు, మీ ఊరు వస్తున్నారా, మీ తాతయ్యలు ఓల్డ్ ఏజ్ బ్యాచ్ని ఒక 5-6 మందిని రెడీ చేయి అని వాళ్ళకు ఒక ప్లేస్లో కూర్చోబెట్టి ఇంత చిన్నగా అరేంజ్ చేసేసి కూర్చొని ఒక చిట్ చాట్ అనమాట. ఓకే. జరిగిందా ఇట్లా, మన ఊర్లో ఈ సావులో జరిగిన గొడవలు ఏంటి, ఏం జరిగింది అని ఆల్మోస్ట్ ఒక 10 villages తిరిగి నేను రెక్కీ చేశాను.